చెల్లెమ్మ ఆమె పోటీ దీపమైన తలబెట్టానమ్మా నాదు మనలో ముగ్గురు పిల్లల వెంట పెట్టిందా చెల్లెమ్మ ఆమె కూలి నాలి ఎన్ని కాపాడనయ్యా పిల్లలను ఆడ అస్తు బస్సులు ఉంటే తాగుతున్నాడా పిల్లలను ఆడ 5 ఏళ్ల ప్రాయంలో తన వచ్చనయ్యా మారయ్యకు ఆమె చదువులాపని మొదలు పెట్టిందా మారయ్యను ఆమె చదువులాపని చదువుతున్నాడా మారయ్య అదినే ఎవరల గోవిందా హరి ఈ బొద్దు గోవింద పెట్టరు ఎందుకంటే వీళ్ళకి నిప్పట్ల పంచరే పోతే ఏమైతే ఇప్పుడు మేము ఒక లోళ్ళు పలుకుతుంది ఇప్పుడు గోవింది పెట్టాలికే రేపు నిప్పట్ల పంచబడు కాబట్టి అరగింటి ఇక్కడ బొరికింటి మీకు పంచి పెట్టేది మాత్రం సున్నా ఏం లేదు మీకు మాత్రం 5 నిప్పట్లు ఎందుకంటే భర్తగారు చనిపోయిన దానికి కాసేపు దుఃఖపోయి చెల్లమ్మ గారు గంగదారు మడుగు పసుపు కుంకమ్మ తుడిసి గంగలే వేసి నాదిని మొట్టిని బొమ్మలు పెట్టి కర్మ పుచ్చమ్మలు తెంచుకొని మనలా ఇల్లు చేరి నడుముకు బట్ట ఈడ్చి గట్టి కూలి నాలు చేసి అచ్చు పస్తులు ఉండి ఆ ముగ్గురి బిడ్డలను సాకిందట చెల్లెమ్మ గారు 5 ఏళ్ల వయసు రాగానే మారయ్య చూసి ఆ చెల్లెమ్మ మన కుమారునికి చదువభ్యాసంపు నేర్పించవలే అని చదువుల బడిలో వదిలిపెట్టింది 6 శాస్త్రములు 18 పరమంబలు 7 గ్రంథంబలు 4 వేదములు గురువుగా చెప్పించినట్టు సామర్లకోట బడిలో ఆ మారయ్య చదువుతూ ఉన్నాడు. చెల్లమ్మ గారు సామర్లకోటలో ఎంతో అది గారావంపుగా ఆ పిల్లలను సాగుతూ ఉన్నదట. ఉంది చూడండి దేవగాంధీ గడువులోనే నిలిచిపోయిందయ్యా. త్రిమూర్తులు చూచి ఈయనకు జన్మ రావాలి అర్థం పాపం తీరిపోయి అని అమ్మా భూలోకంలో ఆదరించి కుండ ప్రదేశమై కర్మలించుకుని మోక్షాలు కదా అని త్రిమూర్తులు ఎప్పుడు సెలవించారు. దేవతల ఆజ్ఞ పొంది దేవకాయ హరి నారాయణ దేవుడు ముందులో దేవుడు కలిసిపోయింది. ఆ దేవకాంతకు కలిసిపోయింది. జన్మమాసంలో బయలుదేరిందో ఆదివాస ఎప్పుడు జీవుడు చేసిందో జ్యోతి
స్వరూపమయ్యి జగన్మార్గంలో వస్తుందట ఆ దేవకాంత దేవుడు దేవాలు జై లక్ష్మీ వరుడు గోవిందు రామ 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 అంటే మీరు ఒక్కరే చేస్తున్నారు కదా ఊర్లో ఇన్వాల్వ్ చేస్తారు రామ 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 గో రామ 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 పురారి కావరే విరా మంచి సమయమిదే నన్ను ప్రభు సామజవయదా నందనందన ముకుంద నందనందన వందనా విజయరా శ్రీనందనందన హరే రామ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే హే రామ గోవిందో రాఘవే దేవకాంత జీవుడు జగన్ మార్గంలో వస్తుందయ్యా దేవుడు కాబట్టి ఆ అబ్బాయి ముందు వారు బిడ్డ కాగలగాలయ్యా బాబు శాంత సమ్మలవాడి సత్యగమ్మ కలిగి నీతివంతులుగా ఉండాలి భక్తులుగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి అటువంటి వారికి బిడ్డగా కలగాలి అటువంటి వారు ఎవరున్నారయ్యా బాబు సామాన్యవాళ్ళ సమీపే మరొక గ్రామం ఉంది తూర్పుగోదావరి జిల్లాలో అది ఏంటంటే బాబు పిఠాపురం చాలా ఒకటి లాయర్ ఫోన్ చేసిన చెప్పాలా వద్దా అది ఓ పిఠాపురంలో ఉంటున్నాడు నేను ఏమి తెలియదు నాగోళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన దగ్గర తెప్పిస్తే ఎట్లుంటుంది బాగుంటుంది అంటే సామర్లకోట సమీపమే పిఠాపురం వెంటనే ఆయన అరేంజ్ చేసుకున్నాడు పిఠాపురం ఎల్లుండి తెల్లారితో ఇంకొకరు ఎవరంటే హోమ్ కూడా సామాన్ మీరు తెస్తారు రామయ్య లక్ష్మయ్య అన్నదమ్ములురా పిఠాపురం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా బాబు రామయ్య భార్యగా చెప్పగలదు పిఠాపురం బాబు లక్ష్మయ్య భార్య వెంకమ్మగలదు ఆ పిఠాపురం రామయ్య లక్ష్మయ్య అనేవారు ఇద్దరు అన్నదమ్ములు అంటే ఈ చెల్లెమ్మకు సహాయం అన్నదమ్ములు ఒక తల్లి కడుపులో పుట్టినవాడు రామయ్య భార్య అచ్చమ్మ లక్ష్మయ్య భార్య వెంకమ్మ గలదు రామయ్య లక్ష్మయ్యకు మిగిలిన ఐశ్వర్యం ఉన్నది కోటలు పేటలు మిద్దులు మేడలు ఇంటి బంగారం అన్ని జమీందారులా ఉన్నారు ఏది తక్కువలేదు చూడండి అన్నదమ్ములకు ఇద్దరికి
రామయ్యకు లక్ష్మయ్యకు అంటే అచ్చమ్మకు వెంకమ్మ గారికి అంతేనైనా ఎంత ఐశ్వర్యులు ఉంటే మాత్రం ఏం చేయడానికి బాబు వారికి సంతాన భాగ్యము లేకపోయిందో సంతానము లేక చిత్తపోతుందో వెంకమ్మగారు పొలం ఉపజీవిత ఎంత ఐశ్వర్యం ఉండేనా ఏమి చేయడానికి సంతానం లేదు వారి ప్రతి ఉండి నా పేరు లేదండి ఆస్తిపాత్రం ఏం చేయడానికని ఆ వెంకమ్మ పరమ పతివ్రత చూడండి సంతానం కోసమై అన్నదానములు చేయుచు యజ్ఞేగాదులు జరిపించడయు ఆ వెంకమ్మ యజ్ఞేగాదులు జరిపించచ్చు పుణ్యభూములు తిరుగుతూ పుణ్యనదుల్లో స్నానం చేయుచు పరమాత్మ వేడుకుంటున్నది సంతానం కలుగు చేయమని ఆ లక్ష్మయ్య భార్య వెంకమ్మ పలుమారు భగవంతుని వేడుకుంటుందట భార్య పాపము తీరి దేవకాంత జీవుడు ఎక్కడ చేరిందా జై రమారమణ గోవిందో హరి ఆ వెంకమ్మ గర్భాన వచ్చి చేరిందో జీవాత్మ వచ్చి చేరిందా వెంకమ్మ గర్భంలో వచ్చి దేవకాంత జీవుడు చేరిపోయిందట దేవకాంత జీవుడు ఎప్పుడు వెంకమ్మ గర్భంలో ప్రవేశించనా ఆమె వెంకమ్మ చాలను గర్భమైంది వెంకమ్మ గారు గర్భము దాల్చి 1 2 3 4 5 6 7 8 9 నెలలు కలిగి వారవారం శుక్రవారం రోజు వెంకమ్మ ఉదయం చేకోద్దామున ఆమె ఆడబాల నముడు ప్రచురించనండి వెంకమ్మ అదే నారాయణ చక్కటి ఆడబిడ్డల కన్నదట వెంకమ్మ తల్లి గర్భంలో నుంచి వీడి నేల పడగానే ఆ శిశువు ఆ బిడ్డ ఏ ధ్యానముతో ఈ భూలోకంలో అవతరించిందండి దేవకాంత హరి 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 శ్రీరామ హరి రామ ఎంత జన్మించా ఆ తల్లి గోవిందం రామ కోటి తోరు జనమై ఆ
సాధ్యం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా ఉన్నది. దీపం లేనింటికి దీపం పెట్టి ఎంత కళాంశముగా ఉంటుందో అలా కళైపోయిందంట. ఇల్లు లక్ష్మి వచ్చి చేరిపోయింది. ఎప్పుడు దేవకాంత కలిగిందో బిడ్డ పుట్టిన 11వ రోజున బ్రాహ్మణార్థములు పిలిపించి పురుడు నిశ్చయడానికి 5 వారులు పంచాంగము చూసి ఏం పేరు పెట్టాడయ్యా? అంబరీ శవరుడు గోవిందు శ్రీ కావమ్మ ఎంటను వాళ్ళు పేరు పెట్టారు. ఎవరు గోవిందం పేరు పెట్టి వారు పేరు వేసిరిగా శ్రీకావమ్మనే పేరు పెట్టి వేది వాయించి ఊరంతా ఇంటి దగ్గర బంగారములు పంచి బ్రాహ్మణుల బిడ్డను దీవించి వెళ్ళిపోయారు. కలిగిన బిడ్డ కాబట్టి ఆ కావమ్మ తల్లిదండ్రి వెంకమ్మ గారు కింద పెద్ద కరిగిపోవునా పైన పెట్టుకుంటే అరిగిపోవునా అని ఏ గంటలో ఏ గడియలో ఏ నిమిషంలో ప్రభుత్వంగా పెంచుతున్నారు. చూడండి, కావమ్మ గారికి వారములు కలిసి నెలలు జరుగుతూ వస్తున్నాయి. ఎన్ని నెలలైందయ్యా? అలా 3 నెలల ప్రాయం పోతలకు వచ్చాను. ఆ కావమ్మకు 3 నెలల ప్రాయం పోతలకు వచ్చాను. 3 నెలల 90 రోజులు అయిందట కావమ్మ గారికి. అప్పుడు ఏం జరిగిందయ్యా? ఆ గ్రామంలో ఒక హేతువు జరిగిపోయింది. ఏమంటే అలా కావమ్మ పుట్టిన 3 నెలలు కావమ్మ పుట్టిన 3 నెలలు అలా మా అమ్మాయి వచ్చి జరిగింది. ఆ పిఠాపురం ఇవన్నీ మొత్తం వేసుకుని వెళ్ళారు. మా అమ్మాయి దుమ్ము చేరి చూడండి, 3వ రోజే మా అమ్మాయి దుమ్ము అంటే వాద్య పెద్ద ముచ్చి ఉండేది. వాద్యవేదమ్మ కలరాని వాద్యవేదం ఇప్పుడు చేరిందో అయమ్మ చేతి ఊరిగా ఉంటుందా బాబు? ఆ దుమ్ములు వాళ్ళు పెద్దలు చిన్నలు చెల్లిపోతారు. ఆ దుమ్ములు చెల్లిపోతారు. కానీ తేడా లేకుండా వయసు తేడా లేకుండా పెద్దవారు కానీ చిన్నవారు కానీ రోజు 10 మంది చనిపోతున్నారు. ఈలాగా రోజు 10 మంది చనిపోతుంటే ఒక గ్రామంలో ఎంతమంది ఉంటారు? ఎంత బస్తీ గ్రామం అయితే మాత్రం ఇదే విధానాయన కాలకీలుగా ఉన్నది. అయ్యా ఇదిలో అంటూ ఉండి జబ్బున్న వాళ్ళు ఒక్కరు, జబ్బు లేని వారు ఒక్కరు. ఆ జబ్బున్న వారితో జబ్బు లేని వారు మాట్లాడితే ఆ జబ్బు మనకు వస్తుంది, మనం పోతాం. ఏడాది పద్ధతి అసలు పెట్టుకోవాలి అని ఒక్కరింటికి ఒకరు వెళ్ళకుండా
ఒకరితో క్రమాండాలకుండా 10 మంది సభ చేరి మధ్యస్థమూలకంగా తీర్పు చేసుకున్నారు. అందరూ పెట్టుకున్నాయి సార్. ఒక్కరింటికొకరు వెళ్ళదు, ఒకరితో ఒకరు మాట్లాడరు. నిశ్శబ్దంగా ఇప్పుడు సభ ఎట్లుందో ఆ విధంగా నిశ్శబ్దంగా ఉంది గ్రామం అంతా కూడా. ఒకరోజు కావం మొదలదండి 3 నెలల కావమును పిలిచి పన్నీట స్నానము చేసి దుకూలమైన వస్త్రములు ధరించి తలదులు జడలు వేసి మల్లెలు ముళ్ళల సరస్సులు ఉడచి 7 వరుసల ఆభరణాలు ధరించి బంగారు బొమ్మలాదులు దొంగాలించి తొట్టి కట్టి తొట్టిలో కావమ్మలు పండబెట్టి తల్లి ఒక ప్రక్క చేరి తండ్రి ఒక ప్రక్క చేరి లాగి పాటు పడుకుంటున్నారు కావమ్మ గారికి. ఏలాగో జయలక్ష్మీ ఓం నమ శివాయ లక్ష్మణ తొట్టి ఆరంభమాయ ఉయ్యాలో ఓం నమ శివాయ లక్ష్మణ తొట్టి ఆరంభమాయనే ఉయ్యాలో బంగారు బొమ్మయ్య దొట్టిలో ఊపుతున్నాడు. కావమ్మ బంగారు బొమ్మయ్య దొట్టిలో ఊగుతున్నాడమ్మ ఉయ్యాలో. మన్ను నేను ఆజ్ఞవాయువు 4 కోళ్ళు గావించిని ఉయ్యాలో. మన్ను నేను ఆజ్ఞవాయువుతో 4 కోళ్ళు గావించిని ఉయ్యాలో. అష్టదిక్కుల వెలుగు చుట్టులో 8 పట్టలై సాగిన ఉయ్యాలో. అష్టదిక్కుల వెలుగు చుట్టులో 8 పట్టలై సాగినే ఉయ్యాలో. అందపెండ 2 ఆదతో ఈతతో తిండ్లు గాలించినే ఉయ్యాలో. అండపిండము 2 ఆదతో ఈతతో తిండ్లు గాలించినే ఉయ్యాలో. నలుపు ఎలుపు తెలుపు పసుపు వల్ల పసుడు పలుపు ఏర్పరిచారు ఉయ్యాలో. నలుపు ఎలుపు తెలుపు పసుపు వల్ల పసుడు పలుపు ఏర్పరిచినే ఉయ్యాలో. ఉత్పాదన తాళ్ళు 2 చేసి తొట్టిన గట్టిని ఉయ్యాలో. ఉస్మాసనిస్తాల తాళ్ళు 2 చేసి తొట్టిన గట్టిని ఉయ్యాలో.
పగలు రెండు స్తంభాలుగా వెంచి బయలు దూరం తెసి ఉయ్యాలు పగలు రెండు స్తంభాలుగా వెంచి బయలు దూరం తెసి ఉయ్యాలు అదట్టు ఈ తట్టు వెలిదట్టు దానయ్యలో తట్టు ఊగిరి ఉయ్యాలు ఆ తట్టు ఈ తట్టు వెలిదట్టు దానయ్యలో తట్టు ఉయ్యాలు జగమల్ల రూపు జ్యోతి వెలుగని ఉయ్యాలు రూపు జగమల్ల తన రూపు జ్యోతి వెలుగనే ఉయ్యాలు నలక 25 బాలలు తొట్టిగే మనసుతో అల్లిదే ఉయ్యాలు కొన్నులక 25 బాలలు తొట్టిగే మనసుతో అల్లిది ఉయ్యాలు పంచకంజల కూడి పంచవేదములను తొట్టుపట్టు చెరువుయ్యాలు పంచకంజల కూడి పంచవేదములను తొట్టుపట్టు చెరువుయ్యాలు ఆదాలతో నిస్తమల దగ్గర కాపూర్వ మా తొట్టు ఉయ్యాలు అనాహతాలు శుద్ధ ఆజ్ఞాయ చక్రంలో తొట్టు ఊకని ఉయ్యాలు అనాహత శుద్ధ ఆజ్ఞాయ చక్రంలో తొట్టు ఊకనే ఉయ్యాలు ఓం నమ శివాయ ఆరక్షణ తొట్టి ఆరంభమాయని ఉయ్యాలో కామమ్మ బంగారు బొమ్మయ్య తొట్టులు ఊపుతున్నారమ్మ ఉయ్యాలు బంగారు బొమ్మ రాజు పాట పాడుకుంటున్నారే ఎవరు తల్లిదండ్రులు అంటే ఆ రోజు ఎక్కడ చేరింది నాయన బాబు లక్ష్మయ్య ఇల్లుగా అలా వచ్చి చేరింది ఆదుమై సంభవించింది అదుమైనా దైవమా నారాయణ దైవమా
దోములో తల్లిదండ్రి భరింపలేక విరోచనాలు ఎక్కువైపోయి కావమ్మ తల్లిదండ్రి బాబు చుట్టి వద్దా బాబు కూలిపోయేది వాళ్ళ తల్లిదండ్రి కూలిపోయారు అమ్మా అమ్మ తల్లి బంగారు కూతురా నా కూతురా అయ్యో అమ్మా అయ్యో తల్లి అమ్మా అమ్మా అయ్యో తూముల మేమైనా చెల్లిపోతేను ఓ కావమ్మా ఈ తూములో మేము చనిపోయినా నీవు తల్లిదండ్రి లేని బిడ్డ చెబుతావు ఓ కావమ్మా అమ్మా అయ్యో కూతురా నువ్వు తల్లి తండ్రి లేదు నువ్వు తల్లి తండ్రి లేక అమ్మా నీ చెరు తెల్లమ్ము ఎవరు చేరు నా కూతురా నీకు వేలకు పాలైన ఎవరు ఇచ్చేదరా ఓ కావమ్మా నీవు దిక్కులేని బిడ్డ నీళ్ళు వెళ్ళదమ్మా నా కూతురా అయ్యో అమ్మా అయ్యో తల్లి అమ్మా 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 నువ్వు ఎలా పుట్టాలే తల్లి ఎందుకమ్మా పుట్టావు నువ్వు లేకుండానే బాగలేదమ్మా నువ్వు పుట్టినందుకమ్మా ఏమి సుఖమంది అమ్మా నీ యాదలు మాకు తెలియలేదమ్మా మా యాదలు నీకు తెలియలేదు తల్లి మేము చనిపోయినా నీకు వేలకు పాలించి కాపాడేవారేనమ్మా నీ యాదలు ఇచ్చేవారేనమ్మా నీ చీరు చెల్లమ్మ చూడడానికి మాకు ప్రాక్టు లేదమ్మా కూతురా ఇంక నీకు జయమవుతుందమ్మా కూతురా కూతురా కుమార్తె కావమ్మా కావమ్మా అని కావమ్మ తల్లిదండ్రి బాబు తొట్టి వద్ద బాబు మరణించరయ్యో ఆ తల్లిదండ్రులు
ఇంకా నీకదేమమ్మా అమ్మ అమ్మ అని ఆ తొట్టి వద్దనే పడి ఇద్దరు చచ్చిపోయారు. కావమ్మ తల్లిదండ్రులు చనిపోయారు. చూడండి పాపం, ఆ బిడ్డ ఆశలు తెరలేదు. చనిపోతే 3 నెలల పసికూన కావమ్మ ఆకలి ఎక్కువైపోయిందయ్యా బాబు. ఆ బిడ్డ ఆకలికి తట్టుకోలేక బాబు ఆ తొట్టిలో బాల దుఃఖపోతుంది. రామ రామ కాళ్ళు చేతులు బాబా గుందు కొడుతుంది. ఆమె కాకి పిల్లలే శోకమవుతుందో ఆ బాల ఎలుగట్టే ఆ బాల ఎలు తాగిందో ఆ తొట్టిలో కాళ్ళు చేతులు గుంజుకొని చుట్టూలో మరోని కాకి పిల్లల శోకం పెడుతుంది కాబట్టి ఆమె ఏడుతుంటే చుట్టూ 10 ఏళ్ళకు వింటూ ఉందయ్యా. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమిటనాయన చిన్న బిడ్డ ఏడుస్తుంటే తల్లి తండ్రి చూస్తూ ఊరికే ఉన్నారా? చూడకుండానే ఉండలేదా? ఏడుస్తుంటే ఎటు చూస్తున్నారు? ఏమయ్యారో ఏమో భూమిలో పోయారో ఏమో కానీ మనమేనే వెళ్ళి చూచి వస్తామని మనసులో ఉందయ్యా బాబు. అక్కడ ఒక సమస్య, వాళ్ళింటికి మనం వెళ్ళినా వాళ్ళింట్లో మనకేడు వస్తుందో మనం ఏడబోదామని ఇది ఒక భయం అయిపోయింది. ఒకరింటికి ఒకరు పోరు, ఒకరితో ఒకరు మాట్లాడరయ్యా. ఈ సమస్యలో పడ్డారు. ఆమె కర్ణెట్లు ఉంటే అది జరిగిపోతుంది అనుకుని వారి వారి మండల్లో నిశ్శబ్దంగా ఉన్నాయా. కావమ్మ ఏడుస్తుంటే ఇంకా ఎవరు విన్నారా బాబు? వాళ్ళ పెద్ద తండ్రి రామయ్య దేవులు విన్నాడు ఆ దుఃఖాలు. బాబు కావమ్మ దుఃఖాలు దేవులు విన్నాడా? శ్రీరామయ్య కావమ్మ దుఃఖాలు దేవులు విన్నాడా? కావమ్మ ఏడుస్తుంటే విని మన తమ్ముడు కూడా కావమ్మ ఎందుకు ఏడుస్తుంది? మన తమ్ముడు భార్య ఏమయ్యారని. రామయ్య మనం వెళ్ళి చూసొస్తామని తను పొరుగుబాట్లో గాను బయలుదేరాడు. పరుగుబాట్లుగా బయలుదేరి రామయ్య తమ్ముడు ఇంటికి వచ్చాడు. చూస్తే తమ్ముడు భార్య చనిపోయి ఉన్నారు. రామయ్య గారు చూచి కొంతసేపు ప్రలాపించి, అమ్మా 3 నెలలకే తల్లి తండ్రిని దారబోసుకున్నావే తల్లి, ఎట్లా కాపాడగలనమ్మాయన్ని దుఃఖించి తమ్ముడిని భార్య తీసుకుపోయి దానం చేసి మళ్ళా అంటే గంగదారి మడుగు వచ్చి 3 ముడుగులు మునిగి కర్మ తెచ్చుకుని మళ్ళా తొట్టి వద్దకు వచ్చి కావమ్మ ఎత్తుకున్నారు. ఏడుస్తూనే ఉంది. ఓదార్చారట రామయ్యమ్మ. తల్లి కావమ్మ, నీవు ఎందుకు ఏడుస్తావు? ఎలా ఏడ్చదవు? కావమ్మ ఎందుకు
ఏడితని కళ్ళు నీళ్ళు కాదు కావమ్మనైతే ఓలతనయ్యో ఎంతసేపు వచ్చినా మాత్రం బిడ్డకు ఆకలి తెలుస్తుంది కానీ మనం చెప్పేదని తెలుస్తుంది చిన్న బిడ్డకయ్యా సరే అనుకున్నారామయ్యా మన రెండు కుటుంబాలు కలిసి ఒక బిడ్డ పుట్టినది ఏ విధంగా ఈ బిడ్డను కాపాడుకోవాలి మన ఇంటికి నిలుపుకోవాలనుకున్నారు ఒకవేళ మన భార్య దగ్గర ఇచ్చేనా మన భార్య పొలమగటి చాతురాలు ఈ బిడ్డను చాకదు ఈ బిడ్డను మన భార్య చాకదందని ఎవరు మూలంగానైనా పెంచు చేసుకోవాలని రామయ్య ఆ బిడ్డను ఎత్తుకుని 10 ఇండ్లు అడిగారు అమ్మలారా తల్లి తండ్రి లేని బిడ్డమ్మ ఈ బిడ్డను కాపాడితే సార్థకం పుణ్యం ప్రభు కూలి బతుకు నేను ఇస్తాను ఈ బిడ్డను కాపాడుకోండి అని చెప్తే ఆ కాలాల్లో వారి వారి బిడ్డలు కాపాడేది కష్టం అయ్యా ఈ బిడ్డను చూసుకుంటామని ఎవరు ఒక్కరు లేరు ఇలా విచారించుకుంటూ వస్తుంటే ఆ ఊర్లో బ్రాహ్మణ కన్య ఒకటి ఉంది ఆమెకు తల్లి తండ్రి తోడు నేను ఎవ్వరూ లేరు ఏకాకి వేదం చదువుకున్నాను అంటే ఆ ఊర్లో మహారాజులో పాచి పని చేస్తే వారేదైనా అంత బత్యం ఇస్తే అవి తీసుకొచ్చి ఒక అరుగుపై చేరుకుని అన్నం చేసుకుని అక్కడే ఉంటుంది ఆ అమ్మ అక్కడికి వచ్చాడు ఆ లక్ష్మణ్ చూచాడు మా లక్ష్మి ఏం బాబు రామయ్య ఒక చిన్న సహాయం చేస్తావమ్మా బాబు నువ్వెంతో గొప్పవాడి గ్రామాలకే పిల్లబెత్తము ఐశ్వర్యవంతుడు ఈ కూలికత్తని నేనేమయ్యా నీకు సహాయం చేసేది ఏమి సహాయం కాదమ్మా లక్ష్మి రాజలక్ష్మి నువ్వు కావమ్మనైతే నువ్వు చాపుకుంటావా రాజలక్ష్మి కావమ్మనైతే చాపుకుంటావా ఈ కావును చాకుంటమ్మా నెలకు కోరే డబ్బు ఇస్తాను సంవత్సరంలో 2 చీరలు కొనిస్తాను నా చెల్లెల్లాగా చూసుకుంటాను కూటుకుడికేం తక్కువలే అన్నాడట ఆ దాదిలక్ష్మ ఈ బిడ్డను చూసింది కావమ్మను చూస్తే సాక్షాత్ దేవలోకంలో ఉండే దేవకాంత లాగా ఉంది అబ్బా ఈమె ప్రత్యక్ష దేవకాంతయే గాని మానవసే కాదు ఈ బిడ్డను కాపాడితే మన పేరు గొప్పగా కలియుగం ఉన్నంత వరకు ఉంటుందని బాబు నువ్వు చెప్తున్నావు నాయన నాకు అంతకన్నా పనులు వేరేది ఉంది ఓ రామయ్య రామయ్య చేతిలో ఉన్న కావమ్మను తీసుకుని కావమ్మనేదో తాకపోనిందో ఆ రాజలక్ష్మి కావమ్మనేదే తాకపోయినాడు
శ్రీమతి నా బంధుడావని శ్రీమతి నా బంధుడావని నన్ను పువ్వుని ఫలించువనే నన్ను పువ్వుని ఫలించువనే శివయేమి నాపై కోపము శివయేరా నాపై కోపము నీకేరా మనోస్తాపమా నీకేరా మనోస్తాపమా శివరారా విరారాగవ భక్తులందరూ వచ్చున్నారు. ఏమి తక్కువ లేదు. మై సభ ఇది తల్లి గ్రామం. ఏం తక్కువ ఉండదు. రాలిపోను ఏమదే ఈత మన ఉడుం పోలయ్య భార్య శ్రీ 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 కావమ్మ దేవతలు అంటే ఆమె పేరు సావిత్రమ్మ. ఆమె పేరు ఆమె ఈ బిడ్డలకు చదువులు ఏమాత్రం అవుతుంది మీకు తెలుసిన? 1000 నుండి 16 చదివితే ఉడుపోలే కబాతీకి పెట్టుకోవాలి. పెట్టండి భక్త ప్రహ్లాద గోవింద హరి హర నమ పార్వతీపతి. అమ్మ శుభమమ్మ మహాదేవి శుభమేవో బాలు ఓ శాంభవి గండమ్మ జయము జయము బాల జయము బాలు ఓ శాంభవి ఓ నీలవేణి ఓ శాంభవి నారాయణో కంటాంజిల కాపాడవమ్మా ఓ శాంభవి నువ్వు ఆడుతూ పాడుతూ వేసిరవమ్మా కావమ్మా జాంగిని మృదు గోవిందు శ్రీ కావమ్మ దేవత నుండి అదిగో ముందొక్క జన్మాన దేవకాంతండి శాంభవి ఎత్తవలసిన జన్మమెత్తింది ఆ శాంభవి
జన్మించినది ఆశాంబవి గోవిందాయ పికాపురములాగా జన్మించినది ఆశాంబవి వెంకమ్మ గద్దాల వలసి జన్మించి ఆహా దేవతం నారాయణ పౌలోకమందు జన్మించినాడు ఆశాంబరి కావమ్మ దేవత ముందు జన్మములో దేవకాంత జంకర శాపంబుతో భూలోకంబులో వెంకమ్మ గర్భములు ఎప్పుడు జన్మించరు ఆ అమ్మాయి పుట్టగాని తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు పెద్ద తండ్రి రామయ్య గారు చూసి అయ్యో ఈ అమ్మాయి పుట్టగా తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు ఈ అమ్మాయిని చాకేవారు ఎవరు ఉన్నారు మన భార్య దగ్గర ఇచ్చినా సరిగా కాపాడుకోరు బ్రాహ్మణ లక్ష్మమ్మ దగ్గర ఇచ్చి శ్రీ కావమ్మను పెంచుకోవలేదని ఆ బ్రాహ్మణ లక్ష్మమ్మ దగ్గర ఇచ్చారు పెద్ద తండ్రి రామయ్య గారు కావమ్మను. కావమ్మ అంత చందములు చూసి బ్రాహ్మణ లక్ష్మమ్మ చూసి అబ్బా ఈ చిన్నతనములోని ఇంత అందముగా ఉంటూ ఉన్నది దేవకాంతవలే ఉంటూ ఉన్నది ఈ అమ్మాయిని తాకిన మన పేరు కీర్తిని శాశ్వతంగా నిలిచిపోతుందని బ్రాహ్మణ లక్ష్మమ్మ గారు కావమ్మను చేజాచి అందుకొని కావమ్మను సాగుతుందండి. జై ఆంజనేయ వరద గోవిందు గట్టిగా పెట్టేవాడు ఒకరు లేదు గోవిందు భక్త ప్రహ్లాద వరద గోవిందు హరహర పార్వతీపతి అదిగో బ్రాహ్మణ లక్ష్మమ్మ సాగుతున్నది ఆహా తల్లిని గోవింద గోపాలు పోసి పెంచుకున్నది ఆ కావమ్మని పెంచుకున్నది నారాయణ పదబలు పోసి ప్రేమద పెంచా ఓ రామ రామ నారాయణ అన్నయ్యವನ್ನು పెట్టి నిలుపుదాకి ఆలత్వమ్మ గోవింద పాలವನ್ನು పెట్టి సాగుతుందయ్యా ఆలత్వమ్మ నారాయణ కన్న బిడ్డ వాళ్ళు సాగుతున్నది ఓ రామ రామ బ్రాహ్మణ లక్ష్మమ్మ గారు కావమ్మనందుకుని ఉగ్గు పాలు పోసి పోత పాలు పోసి నెయ్యి వన్ను పెట్టి పాలు వన్ను పెట్టి శ్రీ కావమ్మను అల్లారు ముద్దుగా బ్రాహ్మణ లక్ష్మమ్మ సాగుతున్నది. ఇలా సాగుతూ ఉండగా శ్రీ కావమ్మకు ఇన్ని ఎండ ప్రాయం వచ్చిందంటే జై ఆంజనేయ గోవిందో అడుగో ఎంతగా పెంచగా మూడేళ్ళ వయసు ఆ కావమ్మకు
శాంబవి తప్పిడు తల్లి పెట్టనే తిందా కావమ్మ కొంచెం మాటలు తల్లి మాట్లాడుతుంది శాంబవి ఐదేళ్ల ప్రేమ తనకు వచ్చిందా రామ రామ ఐదేళ్ల ప్రయాణం ఎదులో ఉన్నది రామ రామ మూడేళ్ల ప్రాయంపు రాగా వచ్చి మాటలు మాట్లాడసాగి తప్పిదడుగులు పెట్టనేర్చి ఇలా ఉంటుండగా శ్రీకామదేవతకు 5 ఏళ్ల ప్రాయంపు వచ్చి 5 ఏళ్ల ప్రాయంపులో శ్రీకామమ్మ గారు ఏ రీతిగా ఉన్నదంటే చూడండి 5 ఏళ్ల ప్రాయాన ఏమి నేర్చింది ఆ శాంబవి బొమ్మల్లో తల్లి అదిగో బొమ్మల్లో తల్లి కట్టేసిందా ఓ రామ రామ బొమ్మలలో తల్లి చేసిందా ఆ కావమ్మ ఆహా దేవత భజనలు పాడనే తిందా ఆ కావమ్మ అయ్యో ఆ దేవత హరిరామ శ్రీరామ రామ ఎంటుంది ఆ శాంబవి ఐదేళ్ల ప్రాయంపులు శ్రీకామమ్మ దేవత చిన్న చిన్న బొమ్మలు కట్టనేర్చి రామ లక్ష్మణ అనే బొమ్మలు తెచ్చి ఆ బొమ్మలకు పెండుళ్ళు చెయ్యనేర్చి హరిరామ భజనలు పాడనేర్చి గౌరీదేవి మీద పాటలు పాడనేర్చి ఇక శ్రీకామమ్మ ఆ బాల్యతనములోని గొప్పి పాటలు కూడా పాడనేర్చిందట